నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానల్. ఇప్పుడు మన టాపిక్‌లోకెళ్ళిపోతే 'రావణ్ ఫర్ యూ' నుంచి ఒక వీడియో రిలీజ్ అయిందనమాట. అది నేను నిన్ననే చూసిన. దాని గురించి కూడా మనం కూడా స్పందిద్దామని చెప్పి ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఖాళీ ఒక సినిమాల గురించి చెప్పే రివ్యూయర్‌ని ఖాళీ. కాకపోతే మన అన్వేష్ గారు ఇలా మన దేశం గురించి గాని, మన హిందుత్వం గురించి గాని, మన దేవతలను గాని తిడుతుంటే అందరూ ఎక్కడ పోయిండ్రు? ఏమైపోయారు? 5,00,000 పైనున్న ఛానల్ వాళ్ళు మన యూట్యూబ్‌లో ఛానల్ వాళ్ళు ఎవ్వరు నోరు విప్పరేంటి? స్పందించరేంటి? ఫస్ట్ ఆఖరికి ఏ జుడు గూడా మాల యేసుకొని వీడియోలు చేసిన నువ్వు ఎక్కడకు పోయినవు అని చెప్పి ఆయన కొంచెం క్వెషన్ చేస్తుండనమాట. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్వేష్ గారు, మా శివాజీ గారు తిడితే దానికి రియాక్షన్‌గా ఒక 2 వీడియోలు చేసినాననమాట. కాకపోతే ఏందంటే ఇప్పుడు ఆయన హిందూ దేవతలను తిడుతున్నప్పుడు మీరేమైపోయారని చెప్పి క్వెషన్ చేస్తుండ్రు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తూ దాని గురించి నేను అంటే ఆయన క్వెషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాననమాట. దానికి ఒక వీడియో క్లారిఫైగా చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. మనం టాపిక్‌లోకెళ్ళిపోతే అన్వేష్ గారికి ఇది కొత్తేమి గాదు. ఏదంటే బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఒక టాపిక్ తీసుకొని ఏదన్నా ఒకదాన్ని ఆయన సైలెంట్ ఉన్నప్పుడు అంటే కొంచెం డౌన్ ఫాల్ అయ్యేటప్పుడు ఆయనకి ఆల్రెడీ సబ్‌స్క్రైబర్స్ బీభత్సంగా ఉంటే ఆయన వ్యూస్ చానా వరకేందంటే ఆయన వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇంకొకటి ఆయన మాట్లాడే వల్గారిటీ ఉంటది చూసినావా? మాట్లాడే మాటలనేదంటే చాలా మంది ఎంకరేజ్ చేసి, ఎంజాయ్ చేసి చూస్తుంటారనమాట. ఇది ఆయన ఎంకరేజ్ చేసింది ఎవరో కాదు. మన నుంచే మొదలైందది. ఎట్లా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఆయనకి. ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ అని అతను బాగా అందరిని యేసుకునే టైంలో ఎవరిని 'హర్ష సాయి' కానించి ప్రతి ఒక్కళ్ళని ప్రమోట్ చేశారని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబర్‌లని గాని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిని బాగా చేసుకున్నారు. కానప్పుడు ఆయన చెప్పే విధానం అప్పుడు గూడా ఆయన ఎంత నీట్‌గా ఎప్పుడు మాట్లాడలే. ఎలాగంటే ఒక్కళ్ళు బండబూతులు తిట్టడం, వాళ్ళ తల్లిదండ్రులు తిట్టడం, ఆయన్ని తిట్టడం, ఏంది ఇది ఇలా తిడుతున్నావని కొంతమంది యూట్యూబర్లు ప్రశ్నిస్తే ఏమంటాడు, వాళ్ళేం శుద్ధపూసలు గాదు. వాళ్ళ కన్నా తల్లిదండ్రులు మహాత్ములేం గాదు. ఇలాంటి వాడిని కనరని చెప్పి ఆయన మాటలు వాళ్ళకి గూడా తిట్లు పడాలా, నేను ఇలాగే తిడుతుంటా అని చెప్పి ఫస్ట్ నుంచి తిడుతుండు. అలాగే మన గరికపాటి గారిని గూడా తిట్టిండు దాంట్లో భాగంగానే. దీంట్లో గూడా ఆయనకి క్షమాపణ చెప్పాలంటే ఫస్ట్ ఏమండు ఆయన, నేను నిన్న తిట్టినా, ఈరోజు తిడతా, 2026లో తిడతా, 2020లో తిడతా, 2030లో తిడతా, ఆయన చచ్చిపోయేంత వరకు తిడుతూనే ఉంటా అని చెప్పి మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పిండు. ఎప్పుడు? ఆయన ఎన్ని రిలీజ్ అయిన తర్వాత క్షమాపణలు ఎప్పుడు చెప్పిండాయన? ఫస్టు మనం చూసుకుంటే అతనికి 1.8 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉంటే ఏమైందంటే సడెన్‌గా ఫాలోవర్స్ తగ్గడం మొదలుపెట్టింది. నేను ఈ వీడియో చేసేటప్పుడు ఆయనకి 1.5 ఉన్నారనమాట. 3,00,000 వెళ్ళిపోయారు. 2 డేస్‌లోనే 3,00,000 మంది దొబ్బేసారు. తర్వాత ఏమైంది ఆయనకు ఒక అవగాహన వచ్చింది. అరే! మన ఫాలోవర్స్ తగ్గిపోతుర్రు. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఆయన బీభత్సంగా ఆయన ఎప్పుడైతే శివాజీ గారిని తిట్టడం మొదలుపెట్టిండో, శివాజీ గారికి కొంచెం సపోర్ట్‌గా వచ్చిందో, ఆడ్నుంచి ఒకటైతే, ఆడ్నుంచి ఆయన ఇంకొక వీడియో రిలీజ్ చేసిండనమాట. సీతాదేవి గురించి గాని, ఆయన మాట్లాడే మాటలు గాని, అవి చెప్పడం గాని, అదొక ఎత్తయితే మీకు ఈడ థంబ్‌నెయిల్‌లోనే మీకు ఒక ఫోటో ఉంటది. ఒక పుచ్చకాయని తీసుకొచ్చి, కీరని తీసుకొచ్చి చూపించిండు చూసినవా? ఆయన ఏమనుకుండంటే, ఇది నేను ఇలా చెప్తే జనాలు అట్రాక్ట్ అయితారు అనుకోండు. ఫస్ట్ నుంచి కూడా చూడండి, ఆయన మాట్లాడే మాటలేందంటే 100 మంది ఒకలాగా మాట్లాడితే ఇప్పుడు మనం ఒక 100 మంది గ్రూప్ ఉందనుకో, 100 మంది ఒకలాగా మాట్లాడితే నేను దీన్ని ఒక డిఫరెంట్‌గా మాట్లాడాలా. ఆ టైప్‌లో నా పుచ్చకాయని కీరని నేను తీసుకొచ్చి చూపించింది కదా! విపరీతమైన తనకి అగైనిస్ట్ అయిపోయారన్నమాట. గర్ల్స్ గాని, బాయ్స్ గాని అందరూ ఏందంటే ఆయన చూపించే విధానం ప్రతి దాంట్లో చూడండి మీరు 'అన్వేష్' గారి వీడియోలు చూసుకోండి. ప్రతీది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటది. ఏందంటే నలుగురు ఇప్పుడు 100 మంది ఒకలాగా మాట్లాడితే నేనొక్కడినే ఒకలాగా ఈళ్ళలాగా మాట్లాడకూడదని ఒక ఆలోచించుకొని సెపరేట్‌గా మాట్లాడతారు. ఇది ఆయన మాట్లాడే ఫస్ట్ నుంచి తత్వం. ఆయనకి ఇలా మనం ఎంకరేజ్ చేసినాం. ఎలా ఎంకరేజ్ చేసినామంటే చెప్పమంటారా? ఫస్టు మన 'రోషన్' గారు ఏదో అనుకుంటా 'సుమన్ టీవీ' నుంచి యాంకర్ ఉంటారు. ఆయన కాల్ చేసిండు. డైరెక్ట్ 'అన్వేష్' గారికి కాల్ చేసి ఏమన్నాడు, "మీరు చానా గ్రేట్ అండి. మీరు బెట్టింగ్ యాప్స్‌ని అరికట్టారు. నేను మీకు కూడా కొంచెం పెద్ద ఫ్యాన్‌ని. మీరు ఇది మన గవర్నమెంట్‌ని కదిలించినారు. మీరు మీ వల్ల పెద్ద పెద్ద సెలబ్రిటీలే వచ్చి సంజాయ్ చేసుకుంటారు. అందరిని అరెస్ట్ చేశారు" అనే విధంగా మాట్లాడిండు. అతను చేసిన పనికి అప్రిషియేట్. కానీ ఇక్కడ అందరూ ఏమైందంటే ఆ ఫుల్ ఇంటర్వ్యూ నేను కూడా చూసిన. ఆ ఇంటర్వ్యూలో యాంకరు ఏమైనా కానీ అన్వేష్ గారిని క్వెషన్ చేయలేదు. ఏంది మీరు మాట్లాడిన మాటలు కొంచెం తగ్గించుకోండి అనే విధంగా నేను చూసిన ఇంటర్వ్యూలో అయితే క్యాజువల్‌గా ఆయనతో ఫోన్‌లో మాట్లాడిందైతే పర్టిక్యులర్‌గా చూసిన. మాట్లాడలే. ఎందుకంటే మీరు గొప్ప ఇది అని చెప్పి పొగట్టడం వల్ల ఏందంటే అంటే ఆయనకి గర్వం తలకెక్కేసిందనమాట. ఇదొక ఎత్తు అయితే మన తె సజ్జనార్ గారు కూడా తెలుసు కదా! ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరు వినగానే అర్థమైపోద్ది. ఆయన ఒక వీడియో కాల్ ఆయనతో మాట్లాడేటప్పుడు మన అన్వేష్ గారు కూడా కొంచెం వెటకారంగా మాట్లాడారు. ఇంట్లో వండుకున్నోడికి ఒకటే కూర, ఊరు అరుక్కుండోడికి లక్ష కూరలన్నట్టు మాట్లాడితే, సజ్జనార్ గారు కూడా దానికి కామెడీగానే తీసుకుండు. ఆయన స్టైల్‌లో ఆయన తీసుకొని తర్వాత ఎట్లుంటది. ఈయనకేమైందంటే ఆయన మంచి చేసిండు కదా! సరేలే అన్నట్టు బాగున్నారు. తర్వాత ఏమైందంటే ఆయన గర్వం ఎక్కిపోయిందంటే, మా సజ్జనార్ గారు కూడా నాతో వీడియో కాల్‌లో మాట్లాడిండు. ఈ పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్ నుంచి యాంకర్స్ కూడా నన్ను సపోర్ట్ చేస్తుర్రు. నాతో మాట్లాడుతూ నేను మాట్లాడేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా! ఆయన ఫస్ట్ నుంచి మాట్లాడేది ఆయన ఎవరైతే టార్గెట్ చేస్తుండో వాళ్ళందరిని బూతులు తిట్టిండు. అమ్మ కాడ్నుంచి అందరిని వాళ్ళతో పాటు ఎందుకు అలా తిడుతున్నావంటే ఏమంటాడు ఒకటే మాట అంటాడు ఆయన.
వాళ్ళేం శుద్ధ పూసలు కాదు. వాళ్ళకి అన్న తల్లిదండ్రులు మహాత్ములేం గాదు. వాళ్ళ తల్లిదండ్రులు తిట్టకూడదన్నా గూడా ఆయన అదే మాటతోటి అలాగే తిట్టేస్తుండు. ఇది కంటిన్యూ అయితే ఏడికొచ్చిందంటే లాస్ట్‌కి మనం కళ్ళు తెరుచుకునే టయానికి ఏమైందంటే మన హిందుత్వ గురించి మాట్లాడడానికి గాని, హిందూ దేవతలను తిట్టడం గాని ఈడకొచ్చేసరికి ఏమైందంటే పూర్తిగా అగైనిస్ట్ అయిపోయింది. ఆళ్ళకి అర్థమైపోయింది. ఇది ఉండే కొన్ని మితిమీరిపోతుంది. ఇంతటితో చెక్ పెట్టేసేయాలని చెప్పి జస్ట్ 2, 3 డేస్‌లోనే 3,00,000 ఫాలోవర్స్ వెళ్ళిపోగానే ఆయనకి అర్థమైపోయింది. ఎమ్మటే వచ్చి మళ్ళీ సెకండ్ డ్రామా. 'శివాజీ గారు నా ఫ్యానేనంట నాకు తెలీదు. ఆయన మాటలు ఆయన ఎనక తీసేసుకుండు. నేను కూడా నా మాటలు ఎనక్కి తీసేసుకుంటున్నా. సారీ చెప్పేస్తున్నా. అంటే అలా గరికపాటి గారికి కూడా సారీ చెప్పేస్తున్నా. ఎందుకు దేవత గురించి మాట్లాడింది అది కూడా సారీ చెప్పేస్తున్నా. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? మన నుంచే మొదలైంది. ఏంటి ఆయన మనం ఎప్పుడైతే పైకి ఎక్కించినామో నెత్తికి గర్వం వచ్చేసిందో అది అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది? మనం ఎప్పుడైతే ఆయన అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నామో 3,00,000 ఫాలోవర్స్ పోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక నార్మల్‌గా మనలాంటి, నాలాంటి, నీలాంటి ఒక చిన్న యూట్యూబర్‌కి 1,00,000 సబ్‌స్క్రైబర్స్ రావాలంటే అది కొన్ని రోజులు, వందల రోజులు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అన్ని డేస్ సబ్‌స్క్రైబర్స్ జస్ట్ 3 డేస్‌లో 3,00,000 వెళ్ళిపోయారంటే ఆయనకి అర్థమైపోయింది డౌన్‌ఫాల్ స్టార్ట్ అయితుందని చెప్పి. నేను ఈ వీడియో చేసేటప్పుడు 3,00,000 వెళ్ళిపోయారు. మళ్ళా వీడియో రిలీజ్ అయ్యాక ఎంతమంది పోతారేమో నాకు తెలీదు. పోతూనే ఉన్నారు రోజు రోజుకి సబ్‌స్క్రైబర్స్. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఫాలోవర్స్ మరి టూ మచ్‌గా వెళ్ళిపోతారు. దీనివల్ల ఏందంటే మనం తెలుసుకోవాల్సింది ఏందంటే నేను 'రావణ్ ఫర్ యూ' చెప్పిందాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకు మాట్లాడట్లేదంటే మన నుంచే ఇప్పుడు 'రావణ్ ఫర్ యూ' అంటాం గాని, వేరే వాళ్ళు అంటాం గాని, వాళ్ళు మాట్లాడడం గాని ఇప్పుడు చూడండి మీరు అన్వేష్ గారు నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో అన్వేష్ గారు సబ్‌స్క్రైబ్ చేసుకున్నా. ఆయన వీడియో చూసుకుంటే ఎందుకంటే నేను కూడా చెప్తున్నా కదా! ఆయన వీడియో చూడటం వల్ల నాకు తెలిసింది. మిగతా వాళ్ళయంటే అంత తెలీదు. ఇప్పుడేందంటే ఆయన ఇప్పుడు కొత్తగొచ్చే వీడియోస్ నాకు నోటిఫికేషన్ వస్తున్నాయి కదా! కొత్తగొచ్చే వీడియో చూస్తుంటే ఆయన మాట్లాడే విధం గాని, ఇంకోటి మన జనవరి 1కి ఏదో ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు. ఇది రష్యా, ఉక్రెయిన్‌కి దేనికో సంబంధించిందనుకుంటా. మాట్లాడేటప్పుడు ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడుతాడో తెలుసా? ఇంకొకటి ఆయన మతం పేరొచ్చినా కూడా సారీ నేను మతం పేరు తేవద్దనుకుంటున్నా. కానీ మతం పేరొచ్చేసిందని చెప్పి సారీ చెప్పి మరి వీడియో చేస్తుండు. ఇదెక్కడి నుంచి మొదలైంది? మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఆయన పీక్స్‌లోకెళ్ళిపోయి నెత్తి తలకి గర్వం ఎలాగైతే వచ్చిందో, మనం మళ్ళీ అతనికి బుద్ధి చెప్పే విధానం మన హ్యాండ్ ఎప్పుడైతే ఉందో మళ్ళీ అతనికి అర్థమైతుంది గదా! ఇది ఒక మనిషికి గర్వం అంటే చెప్తున్నా గదా! అన్వేష్ గారిది స్టైల్ ఎలాగుంటదంటే ఆయన డిఫరెంట్ ఒక నలుగురిలాగా గాకుండా నేను ఒక్కడిని ఒకలాగా ఉండాలని చెప్పేలాగా ఉంటాడో దాన్ని మనమే ఎంకరేజ్ చేసినాం ఆయన్ని. అలాగే ఇప్పుడు మనం అందరూ సబ్‌స్క్రైబ్ అన్‌ఫాలో చేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది. అంటే ఇది మితిమీరిపోతుందిరా! దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరని చెప్పి అతనే మార్చుకుంటుండు. మీకు అర్థమైందా? మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేసినామో అతను అదే ఇది జనాలకు నచ్చుతుందిరా అని వీడియోలు చేస్తుండు. మనం ఎప్పుడైతే అతనికి మళ్ళీ అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నామో అందరం అన్‌ఫాలో చేస్తున్నామో అతనే మార్చుకుండు. ఇది ఎక్కడి నుంచి మొదలైతుంది? మార్పు నీ నుంచి, నా నుంచి చెప్తున్నా. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ ఇప్పుడు ఎవ్వడైనా సరే ఒక పని చేస్తున్నావు ఇది తప్పు అన్నప్పుడు ఎవ్వడు దాన్ని చేయడు. అంటే నలుగురిలో తెలిసిపోయిందనుకో నాకు శిక్ష పడిద్ది, నాకు ఇలా జరుగుద్ది, అలా జరుగుద్ది అని ఎవడికన్నా అర్థమైందనుకో ఎవ్వడు దాన్ని చేయడు. అలాగే నువ్వు గాని, నేను గాని ప్రశ్నించాలా. శివాజీ గారు అన్నప్పుడు కూడా నేను కూడా అన్నా. శివాజీ గారు ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్‌కి ఆయన అస్సలు మాట్లాడడు. ఇలా జరిగినప్పుడు ఏందంటే నువ్వు ప్రశ్నించాలి. శివాజీ గారి విషయంలో కూడా నేను చెప్పిన. ప్రశ్నించాలా. కానీ తిరగబడండి, కనిపించిన అలా చేయండి, ఇలా చేయండి, నాగబాబు గారిలాగా మాట్లాడండి నేను చెప్పను. అలాంటి వర్డ్స్ అసలు మనం వాడకూడదు. తప్పు చేసిన ప్రతి దగ్గర నువ్వు ప్రశ్నించు. నువ్వు గాని, నేను గాని ఎవడన్నా ప్రశ్నించినప్పుడు ఏందంటే మనిషికి ఇప్పుడు అన్వేష్ గారిలాగా డౌన్ ఫాల్ అయిపోతారనమాట. పోయిరుగా 3,00,000 సబ్‌స్క్రైబర్స్ వెళ్ళిపోయారు. ఈ వీడియో చివరికి ఎంతమంది పోతారో నాకు కూడా తెలీదు. కాకపోతే నేను కూడా మీకు అదే చెప్తున్నా. అన్వేష్ గారు మాట్లాడింది దేవతల గురించి గాని చాలా టూ మచ్ అది. ఇన్ని రోజులు ఆయన వీడియోలో ఒకలాగా ఉందంటే మరి విపరీతంగా ఇద్దరు తిట్టే వాళ్ళని ఒకరైతే శివాజీ గారిని తిట్టడం కూడా మరి టూ మచ్‌గా తిట్టేసిండు. దాని తర్వాత ఆ పుచ్చకాయ వీడియో కీరాతోటి మరి విపరీతంగా అసలు చూసే ప్రతి ఒక్కళ్ళకేందంటే గర్ల్స్ గాని మరి టూ మచ్‌గా చాలా మంది గర్ల్స్ కూడా అంటారు. మా పరువుని మీరే బజార్‌లో పెడతారయ్యా అని చెప్పి చాలా మంది కొన్ని వీడియోలు కూడా చూసినా నేను. ఇదేందంటే ఇప్పుడు శివాజీ గారు చెప్పినంత మాత్రాన నువ్వు ఇలా చేసుకున్నట్టు ఎవడేమి వినడు. మన ఇంట్లో చాలా మంది ఏందంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఇంటలేరు. ఎవరో ఒక వ్యక్తి చెప్తే ఎవడు ఇంటాడు గానీ, ఇది మనం ఏందంటే మనం వాళ్ళ గురించి ఒక ట్రెండింగ్ టాపిక్‌లో తీసుకొని నువ్వు గాని నేను వీడియో చేయటం. నేను దీని గురించి వీడియో చేయడానికి కారణం ఏందంటే 'శ్రావణ్ ఫర్ యూ' ఛాలెంజ్ చేసిండన్నమాట. 5,00,000 పైన ఉన్నోడు ఎవడు చేయలేదు. మనకు 5,00,000 ఏమి లేరు గాని అంటున్నా 5,00,000 పైన సబ్‌స్క్రైబర్స్ ఉన్నోడు ఎవ్వడు ఆయన గురించి ఈ వీడియో గురించి చేయలేదు. ఇది అన్వేష్ గారి గురించి ఆఖరికి అయ్యజూరు కూడా చేయలేదంట. కానీ నేను ఈ వీడియో చూసేలోపు ఆయన ఒక వీడియో చేసిండు. నేను అది చూసినా కానీ 'రావణ్ ఫర్ యూ' ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసినా కదా! దాని గురించి వీడియో చేద్దామని వీడియో చేసినా. ఏందంటే ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఎందుకంటే అన్వేష్ గారిని మనం ఎంకరేజ్ చేసినాం. ఆఖరి పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్‌లోళ్ళు కూడా అతను కాల్ చేసి అప్రిషియేట్ చేయటం గాని, మన సజ్జనార్ గారు కూడా ఆయన కాల్ చేసి అప్రిషియేట్ చేయటం గాని, మనం ఎంకరేజ్ చేయడం వల్లే అతని గర్వం అనేది నెత్తికెక్కేసింది. మనం ఎప్పుడైతే డౌన్‌ఫాల్ అతన్ని తొక్కేయడం మొదలుపెట్టామో అప్పుడు ఆయన మళ్ళీ కిందకి దిగొచ్చిండు. మొన్న వచ్చిన ఒక వీడియోలో కూడా ఆయనకి క్షమించంటే నేను మతపిచ్చి వాడిని అని చెప్పి మళ్ళీ రిటర్న్ వీడియో మొదలుపెట్టినట్టు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మార్పు మన నుంచి అంటారు చూసినావా? మళ్ళీ ఇంకొక డైలాగ్ ఉంటది. కుక్క తోక ఎప్పుడు వంకరే మళ్ళీ మన తీసేయగానే మళ్ళీ ఎప్పటిలా వంకర మారుద్దంటే ఆ తర్వాతేసి
మనకు నచ్చినప్పుడు, మనకు నచ్చనప్పుడు, మనకు ఆయన సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చనప్పుడు అన్‌ఫాలో చేసేయచ్చును. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందంటే మెయిన్‌గా అప్పుడు 'రావణ్ ఫర్ యూ' చెప్పిన దానికి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. 'రావణ్ ఫర్ యూ' చేసే వీడియోస్ అయితే ఒక ఎత్తు. నాకు వాటికి సంబంధం లేదు. ఎందుకంటే ఒక్క వీడియో నేను యాక్సెప్ట్ చేస్తున్నా. దానికి నేను రిటర్న్ వీడియో చేసేసినా. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. మనం ఎవరినైతే ఎంకరేజ్ చేస్తామో అది చెడు గాని, మంచి గాని ఎంకరేజ్ చేసినంత వరకు ఎవడైనా అదే చేస్తుంటాడు. ఎప్పుడైతే మనం అతన్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటామో అతనికి అర్థమైపోద్ది. అరే! ఇలా చేయకూడదురా మనం అని చెప్పి. అన్వేష్ గారి విషయంలో జరిగింది కూడా ఇది. ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్. నేను నలుగురిలాగా ఒకలాగా మాట్లాడామన్న పాయింట్‌లో పోయి మా ఆయన పోయి ఆయనే చేసుకొని మనం మరి టూ మచ్‌గా అయితే ఆ పుచ్చకాయ వీడియో ద్వారా మరి విపరీతమైన ట్రోల్ వచ్చేసింది ఆయనకి. సరే నేను 'రావణ్ ఫర్ యూ' ఛానెల్ యాక్సెప్ట్ చేసినా. మీరు కూడా ఎవరైతే ఏమనుకుంటారో వాళ్ళు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి అన్వేష్ గారి నుంచి నాలాగా ఇంకొంచెం డిఫరెంట్‌గా మీరు ఏదైనా వీడియో చేయాలనుకుంటే చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం అంతవరకు బాయ్.